ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా చాలా స్టోరీస్, ఇప్పుడు చాలామంది క్రికెటర్స్ వాళ్ళ పేరెంట్స్ జాబ్లు వదిలేసి వాళ్ళతోనే ఉంటున్నారు. సో ఆ మాత్రం సాక్రిఫైస్ అవసరం, కానీ చాలామంది కేసెస్లో పిల్లలు ఓన్గా కూడా వెళ్ళిపోయారు, అలా ఏం లేదు. బట్ డెడికేషన్, ఆ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, కోచ్, పేరెంట్స్. సో అప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ ఇంట్లో లేకపోతే ప్రాక్టీస్లో బాగుంటే ప్లేయర్ కూడా అప్పుడు మంచిగా డెవలప్ అవుతాడు. ఎందుకంటే ఇంటి ప్రెషర్ ఉంటే, కోచ్ నుంచి ప్రెషర్ అంటే అతను అయ్యో ఇయర్ ఎట్లాగైనా చేయాలి, లేకపోతే ప్రెషర్ ఉంది అనుకుంటే కష్టం. అలా ఆ ఎన్వైర్న్మెంట్లో పర్ఫామ్ చేయడం కష్టం. మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, అంతిమ గోల్ ఏంటి? నేను అంటే ఇన్ని ఇయర్స్ క్రికెట్ ఆడాను. ఏదో నేను ఆడిన క్రికెట్లో నాకు అంతిమ గోల్ అంటే ఇండియాకి ఆడాలని డెఫినెట్గా. అండ్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1-2 years కొంచెం డౌన్ అయ్యింది. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సీజన్. మాకు డొమెస్టిక్ సీజన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో. లుకింగ్ ఫార్వర్డ్. ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ అగైన్ అదేం ఉండదు, మ్యాచ్ బై మ్యాచ్ వెళ్ళాలి, ప్రతి మ్యాచ్లో మంచిగా 100% ఇవ్వాలని నా గోల్.